బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు డీసీసీ అధ్యక్షులు వెడ్మా బొజ్జు కౌంటర్ ఇచ్చారు. నిజాలు తెలియకుండా సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన మహత్తర కార్యక్రమం ఉపాధి హామీ పథకం అని, దీనివల్ల దేశంలోని కోట్లాది మంది ప్రజలకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. అలాంటి పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించి వేరే పేర్లను పెట్టడం సరికాదని తెలిపారు. ఏఐసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ కార్యాలయాల ముట్టడి నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయం వద్ద జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు నిందించుకుంటూ నినాదాలు చేశారు. ఒక దశలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మహేశ్వర్ రెడ్డి గారు ఆలోచన చేయాలి. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, కాంగ్రెస్ పార్టీలో వెన్నుపోటు పొడిచి ఈరోజు బీజేపీ పార్టీలో వెళ్ళిన తర్వాతనే శ్రీరాముని పేరు ముట్టుకున్నావు. దానికంటే ముందు ఎప్పుడైనా శ్రీరాముని పేరు ముట్టుకున్నావు అంటే గతంలో నువ్వు హనుమంతుని పూజించలే, శ్రీరాముని పూజించలే. అంటే కాషాయ కడవేయగానే నీకు హనుమంతుడు శ్రీరాముడు గుడికి వచ్చింది. అంటే ఈ రకంగా రాజకీయం చేయడం అనేది అది మంచిది కాదు. ప్రజాసంబద్ధంగా రాజకీయం మీరు ధర్నా చేస్తే, ఒక సాంఘిక వారం ధర్నా చేస్తే, మార్నింగ్ మా వాళ్ళు పోయి అక్కడ టెంట్ వేద్దామంటే కూడా వాళ్ళందరూ వచ్చి కూడా అడ్డుకోవడం. సరే అనుకుని సరే అక్కడ వచ్చి గమనించేదామంటే వాళ్ళందరినీ పంపించాం. అంటే మేమే ఇంకా ఓపికతో ఉన్నాం, వాళ్ళేమో గొడవ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఎన్ని రోజులు చేయగలుగుతారు? మహా అంటే ఇంకా కొన్ని రోజులు చేయగలుగుతారు. కానీ ఇప్పుడు మా వాళ్ళందరూ కూడా సర్పంచ్ ఎంపికలు అయినాయి. రేపటి రోజు ఎంపీటీసీ వస్తారు, జిల్లా పరిషత్ చైర్మన్ అవుతారు, అదేవిధంగా ఇక్కడ మా కౌన్సిలర్ ఏర్పడుతుంది. దాని తర్వాత మీరు ఏం చేస్తామో చూద్దాం. ఇంకా ముందుంది ముసలి పండుగ. ఇంకా ఏం కాదు, నువ్వు మా ఇంద్రగారి రెడ్డి గారు చెప్పినట్టు ఇంతకుముందు వీక్లీ ఎమ్మెల్యే, ఇప్పుడు నెలకు ఒకసారి ఎమ్మెల్యే. ఇక మేము అన్ని ఎన్నికలు అయిన తర్వాత ఒక క్వార్టర్లీ ఎమ్మెల్యే అయిపోతావు, 3 నెలలకు ఒకసారి ఎమ్మెల్యే అయిపోతావు. కాబట్టి నువ్వు ఈ చిల్లర రాజకీయాలు చేసేదానికంటే హుందతరంగా ఉండడం నేర్చుకుంటే మంచిది. మహేశ్వర్ రెడ్డి గారు ఆలోచన చేయాలి. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, కాంగ్రెస్ పార్టీలో వెన్నుపోటు